ఏకంగా మెట్రో సర్వీస్ సంబంధించిన ఛార్జీలని మరోసారి పెంచేసింది మెట్రో సంస్థ. ప్రయాణికులకి బిగ్ షాక్ ఇచ్చింది. ఛార్జీలని భారీగా పెంచేసింది. కనిష్ట ధర 10 రూపాయల నుంచి 12 రూపాయలకు పెంచేసింది. గరిష్ట ధర 60 నుంచి ఏకంగా 75 రూపాయలకు పెంచేసింది. ఇక ఈ యొక్క మెట్రో ఛార్జీల పెంపు ఎల్లుండి నుంచి అంటే సుమారుగా 17వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో తాజాగా ఈ విషయం పైన ఉత్తర్వులు జారీ చేసింది మెట్రో సంస్థ. సో ఒకవేళ కనుక మీరు 2 కిలోమీటర్ల వరకు వెళ్ళాలనుకుంటే మీకు 12 రూపాయలు, గతంలో 10 రూపాయలు ఛార్జ్ చేసినటువంటి మెట్రో సంస్థ ఇప్పుడు 12 రూపాయలు ఛార్జ్ చేయబోతోంది. ఒకవేళ కనుక మీరు 2 నుంచి 4 కిలోమీటర్లు వెళ్ళాలనుకుంటే 18 రూపాయలు, 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు, 6 నుంచి 9 కిలోమీటర్ల వరకు 40 రూపాయలు, ఆ తర్వాత 9 నుంచి 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు. ఈ రకంగా ఒకవేళ కనుక మీకు స్టేషన్ల వారీగా చెప్పాలనుకుంటే ఉప్పల్ నుంచి మీరు స్టార్ట్ అయితే మీరు కనుక హైటెక్ సిటీ రాయదుర్గ్ వరకు రావాలనుకుంటే కనుక మీకు ఛార్జ్ చేసే అమౌంట్ సుమారుగా 75 రూపాయలు. 75 రూపాయలు మీకు ఛార్జ్ కాబోతోంది. ఒకవేళ కనుక మీరు జూబ్లీ చెక్ పోస్ట్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతాల్లోకి రావాలనుకుంటే కనుక మీకు 70 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కుక్కట్పల్లి నుంచి మీరు కనుక అమీర్పేట్ నుంచి టువర్డ్స్ హైటెక్ సిటీ ఈ వేని కనుక మీరు చూస్ చేసుకోవాలనుకుంటే సుమారుగా మీకు 70 రూపాయల వరకు ఛార్జ్ అవుతుంది. అంటే ఎటు చూసినా ఐటీ రంగాన్ని మీరు చేరుకోవాలి, ఐటీ కారిడార్ మీరు చేరుకోవాలంటే కనుక మినిమం 70 రూపాయలు మీరు చెల్లించాల్సిందే. తక్షణమే వీటిని అంటే ఎల్లుండి నుంచి అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. మే 17 నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. సో నిరంతరం మాకు మద్దతుగా నిలుస్తున్న అమూల్యమైన ప్రయాణికులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అంట. ఒకవైపు ఛార్జీలు పెంచేస్తూ మాకు సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు అంటున్నారు. ఇప్పటికే మెట్రోలు కిక్కిరిసిపోతున్నాయి. మరీ ముఖ్యంగా రోడ్డు మార్గాలు వెళ్ళాలంటే గంటల కొద్ది సమయం పడుతుంది. దాంతోడు వేసవి కాలం మండుటెండల్లో మేము ప్రయాణించేదానికంటే కూడా మెట్రో సేవలే మేలన్నట్టుగా చాలామంది మెట్రోలు వినియోగిస్తున్నారు. సో సుదూర ప్రాంతాల నుంచి ఇప్పుడు మెట్రో ఉందనేటువంటి ఒక ఉద్దేశంతోనే చాలామంది హైటెక్ సిటీ, రాయదుర్గ్ లాంటి ప్రాంతాలు ఐటీ జాబులు చేస్తున్న వారు కూడా తమకి రెంట్ తక్కువగా ఉంటుంది, తమ సామాన్యమైనటువంటి మిడిల్ క్లాస్ లైఫ్కి అటువైపుగా రెంట్స్ తక్కువగా ఉంటే అటువైపుగా ఉండొచ్చు అనే ఆలోచనతో ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాల్లో ఉంటున్న వారందరూ కూడా ఇప్పుడు ఈ యొక్క మెట్రో ఛార్జ్ పెంపుతో డెఫినెట్గా వాళ్ళ గుండెల్లో కొంత భయం అయితే మొదలైందని చెప్పాలి, కొంత ఆవేదన అయితే మొదలైంది. ఎందుకంటే 70 రూపాయలు గతంలో మీరు ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు, ప్రస్తుతం మీకు ఎంత ఛార్జ్ అవుతోంది, ఆ తర్వాత ఈరోజు ఎంత ఛార్జ్ అమలు కాబోతోంది, మీరు అభిప్రాయం కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారని మీరు కామెంట్ చేస్తే మీకు ఎంత ఛార్జ్ అవ్వచ్చు అనేది నేను మీకు వివరిస్తాను. సో ప్రజెంట్ 70 రూపాయలు, 75 రూపాయల వరకు పెంచేశారు. సామాన్యమైనటువంటి ఛార్జ్ 10 రూపాయల నుంచి 12 రూపాయలు, ఆ తర్వాత గరిష్ట ధర 60 రూపాయల నుంచి మొత్తం మీద 75 రూపాయలకు పెంచేస్తుందని తీసుకున్నారు. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి, దానికి సంబంధించి మెట్రో ఛార్జ్ ఎంత పడవచ్చు అనే విషయం పైన నేను మీకు వివరంగా చెప్తాను. ఒకసారి మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో ఏంటి మెట్రో ధరల విషయంలో చాలా పెద్ద ఎత్తున ప్రయాణికులు కొంత ఆందోళన పడే అవకాశం ఉంది. చాలా వరకు దాదాపుగా హైదరాబాద్లో ఐటీ కారిడార్ని ఎటువైపు నుంచి చేరుకోవాలన్నా కూడా ఈసారి ఈ మెట్రో ధరలు చూస్తుంటే 70 రూపాయలు కనిష్టంగా చెల్లించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏదేమైనా కూడా ఈ మెట్రో ఛార్జీల యొక్క పెంపు అంశం ప్రయాణికులు ఎటువంటి విధంగా కొంత ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంది. సో మెట్రో ఛార్జీల పెంపు పైన పబ్లిక్ ఏమనుకుంటున్నారు? రైట్, హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్ఎంటీ సంస్థ భారీ చేసుకోవచ్చు. ఎందుకంటే నగరంలో ట్రాఫిక్ నుంచి తప్పించుకుని ఈజీగా ప్రయాణం చేయాలంటే ఉన్న ఏకైక మార్గం మెట్రో. ఈ మెట్రోని 2017లో ఇక్కడ నగరంలో తీసుకొచ్చారు. దశల వైజ్ గా ఇక్కడ నగర వ్యాప్తంగా కూడా దీన్ని విస్తరింపజేశారు. అనేక మంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఇటు ఆఫీసులో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఈ టైంలో చేరుకోవాలి, ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం మెట్రో కావడంతో పెట్టిన మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒకవైపు 2017 నుంచి ఈ మెట్రో అనేది నగరంలో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఈ మెట్రో సంస్థ అనేది నష్టాల్లోకి వచ్చేసింది. ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో ఆ సంస్థ నష్టంలోకి వచ్చి నష్టం నుండి అలానే దాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవైపు ఎక్కడి నుంచి ఆదాయాలు లేక మొత్తం నష్టంలో ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో సంస్థ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 6,000 కోట్ల రూపాయల నష్టంలో మెట్రో సంస్థ ఉన్నట్టు తెలుస్తుంది. దీని నుంచి ఏ విధంగా బయటపడాలని కూడా అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసిన అనంతరం ఒకవైపు ఎల్ఎన్టీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒకవైపు దీనికి సంబంధించి ఛార్జీల పెంపుకు సంబంధించి మాకు ప్రతిపాదన ఇవ్వాలని గతంలోనే 2022 గత ప్రభుత్వంలోనే ప్రతిపాదించగా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం దీనికి సంబంధించి
సంబంధించి ఏదైతే మెట్రో సంస్థకు సంబంధించి ఆ ఆ, ఒకవైపు పేరు కమిటీని ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ముఖ్యంగా ఏం చెప్పిందంటే అక్కడ ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరమే మేము కమిటీ చేస్తాము, అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం మేము కమిటీ చేస్తాం, అప్పటి వరకు మా దగ్గరికి ఏం చెప్పొద్దని కూడా చెప్పడంతో వెంటనే ప్రభుత్వం దాని తర్వాత కూడా ఛార్జీల పెంపు కోసం మొత్తం కూడా అంత సమూహంగా లేకపోవడంతో కొంచెం వెనక తగ్గింది మెట్రో రైలు. అప్పటి నుంచి కూడా మెట్రో రైలు అదే విధంగా నడుస్తుంది. ఒకవైపు ప్రకటనలు వస్తున్నప్పటికీ నష్టంలో కొనసాగుతారు. భారీగా మెట్రో సంస్థ పైన నష్టం అనేది వాటిల్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరోసారి ఇప్పటికే గడిచిన 2-3 నెలల్లో ఇక్కడ బెంగళూరులో 44% మెట్రో ఛార్జీలు పెంపారు. సో దాన్ని ఒక రిఫరెన్స్ గా తీసుకొని ఇక్కడ కూడా పెంచాలంటే ఒక్కసారి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడంతో ప్రస్తుతం నష్టంలో ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు ఛార్జీలు పెంచుతూనే అది ఆదాయంగా మారుతుంది, లేకుంటే అమలు చేయాల్సి వస్తుందని కూడా ఒకవైపు చెప్పడంతో దీనికి అంగీకరించినటువంటి కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చింది. ఈ సిగ్నల్ దీని ప్రకారం ముఖ్యంగా ఇప్పుడు కనిష్టంగా 10 రూపాయలు అనేవి ఉంటది, హైయెస్ట్ 60 రూపాయలు. సో దీని నుంచి ఇప్పుడు 20% ఛార్జీలు పెంచాక దాదాపు కనిష్ట ఛార్జ్ వచ్చి 12 రూపాయలు, అదేవిధంగా గరిష్ట ఛార్జ్ వచ్చి 70 రూపాయలు. అంటే 60 రూపాయల నుంచి 75 రూపాయల కంటే 15 రూపాయలు పెరిగింది. సో 20% ఛార్జీలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో ఈ నెల మే 15 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి ఎల్ఎన్టీ అధికారికంగా ప్రకటించింది. ఎందుకంటే ఇప్పటికే నష్టాల నుంచి బయటపడడానికి ఇదొకటే మార్గం, దీన్ని సహకరించాలంటూ కూడా ఒకవైపు ఎల్ఎన్టీ సంస్థ పేర్కొంది. సో మొత్తం మీద ఒకవైపు పెద్ద ఎత్తున ఇటు రోజులోకి ఎవరైతే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ నష్టం మాత్రం అలానే కొనసాగుతుంది. దీనికి చెక్ పెట్టడానికి ఎల్ఎన్టీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. సో ఎల్లుండి నుంచి ఈ విధానం అనేది అమలులోకి రానున్నది. ఇప్పటికే సూపర్ సేవర్ ఏదైతే ప్యాక్ ఉంటుందో దీనికి సంబంధించి అవి కూడా ఇప్పటికే మెట్రో సంస్థ రద్దు చేసి గతంలో ఎక్కువ రద్దు ఎక్కువ ఉన్నప్పుడు కూడా 10% డిస్కౌంట్ అనేది ఇచ్చింది. సో వీటినన్నిటిని కూడా నష్టం వాటితో ఇప్పటికే వీటిని రద్దు చేసి ఇప్పుడు తాజాగా ఎవరైతే మెట్రో ప్రయాణికులు ఎవరైతే సామాన్యులకు వచ్చి ఇదంతా కూడా బిగ్ షాప్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారిగా 15 రూపాయలు ఒక్క టికెట్ పైన 15 రూపాయలు పెంచడంతో బాగా ఎక్కువ మొత్తంలో కూడా వాళ్ళపై భారం పడే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద ఎల్లుండి నుంచి ఈ విధానం అయితే అమల్లోకి రానుంది. మనోజ్ రైట్, అంటే ఒక్కసారిగా ఈ స్థాయిలో ధరలు పెంచడం పైన పెద్ద ఎత్తున మనం కనుక గమనిస్తే ఐటీ కారిడార్కి ఎటువైపు నుంచి రీచ్ అవ్వాలన్నా కూడా మినిమం టు మినిమం ఒక 15 నుంచి 20 కిలోమీటర్తో కావచ్చు. అది కుక్కటిపల్లి నుంచి చూసుకున్నా, ఒకవేళ నాగోల్ ఉప్పల్ లాంటి ప్రాంతాలను చూసుకున్నా, మాదాపూర్ జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని టచ్ చేయాలంటే మినిమం వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్ సుమారుగా 60 నుంచి 70 రూపాయలు. సో గతంలో వాళ్ళు పే చేసింది కేవలం 45 నుంచి సుమారుగా 50 రూపాయల వరకు. దానికి ఏకంగా 10 రూపాయలు 15 రూపాయలు పెంచేస్తారంటే ఎలా చూడాలి? ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ ఎలా పడే అవకాశం ఉంది ఆ ప్రయాణికుల పైన? మెట్రో సంస్థని ఒకవైపు ఇటు పేద ప్రజల నుంచి మొదలుకొని మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. వాళ్ళు ఎందుకంటే ఆఫీసులకు ఇంటర్వ్యూ తీసుకోవాలంటే మెట్రో ఒకటే వాళ్ళకి ప్రధాన మార్గం. ఒకవైపు మెట్రోలో ఖాళీగా లేకపోయినప్పటికీ నిలిచి మాత్రం అందులో సురక్షితమని నమ్మి దానిపైన ప్రయాణిస్తుంటారు. ఇన్ని రోజులుగా పేడ్ ఛార్జెస్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు ఎక్కువగా మెట్రోని చూస్ చేసుకుంటారు. ఒకవైపు బస్సులు కావచ్చు ఏవి ఉన్నా కూడా మెట్రోని వాళ్ళు చూస్ చేసుకొని మెట్రోలోనే ప్రయాణిస్తుంటారు. ఒక్కసారిగా దాదాపు 2 రూపాయలు అంటేనే మనం అది ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అలాంటిది ఒకేసారి ఉన్నట్టుంది 60 రూపాయల నుంచి 75 రూపాయలు పెంచడంతో, అంటే 15 రూపాయలు ఒక్క టికెట్ పైన 15 రూపాయలు పెంచడంతో ఇది ఎక్కువ భారం అని అనిపిస్తుంది. ముఖ్యంగా సామాన్యుల పైన ఇది ఎక్కువ ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక కార్డు తీసుకుంటారు, కార్డులో సర్టైన్ లిమిటెడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ గతంలో 2000తో చేస్తే ఆ కార్డు అనేది అయ్యేది. కానీ ఇప్పుడు దాదాపు ఆ కార్డు కోసం 3000 వరకు, ఇప్పుడు పెంచిన ధరలతో 3000 వరకు పెరిగే అవకాశం ఉంది. యావరేజ్ గా 1000 రూపాయలు, అంటే అదనంగా 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబాలపై పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికే మెట్రో సంస్థ బెంగళూరులో ఇప్పటికే 44% పెంచారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కేవలం 20% మాత్రం పెంచుతున్నాం. అది మెట్రో సంస్థ ఇప్పటికే 6000 కోట్ల రూపాయల నష్టంలో ఉంది. దీని ఆధారంగా పెంచుతున్నాం. కానీ ప్రయాణికులకు ఇబ్బంది పెట్టాలని దీన్ని సహకరించాలంటే ఒకవైపు ఎల్ఎన్టీ సంస్థ ఇప్పటికే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. సో మొత్తం మీద ఇటు ఐటీ కారిడార్ కావచ్చు, అటు నగరంలో నలుమూలల
మెట్రో సంస్థ విస్తరించింది, ఎక్కువగా ప్రయాణికుల నుంచి కూడా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. కానీ ఒకవైపు కమర్షియల్ ఏదైతే కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటే వాటి నుంచి ఆదాయం చాలా తక్కువగా, ఈ రెవెన్యూ చాలా తక్కువ జనరేట్ అవుతుంది. వచ్చే ఆదాయం సోర్స్ మాత్రం ప్రయాణికుల నుంచి, కాబట్టి ప్రయాణికులనే ఇప్పుడు రేట్ పెంచుతూనే అదొక ఆదాయం నుంచి నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి అదొక నష్టం అయితే ఈ రేట్లు పెంచారు. ఈ రేట్లు ఎల్లుండి నుంచి అమల్లో ఉన్నాయి. సరే, మెట్రో ప్రయాణికులు ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పుకుంటున్నారు. రైట్ శిల్ప, సో ఒక్కసారిగా మెట్రో ఛార్జీలు పెంచేసి ప్రయాణికులకి కొంత ఆందోళన కలిగించే విధంగా వార్త చెప్పింది మెట్రో సంస్థ. సో సుమారుగా 10 రూపాయల సామాన్య ధరని, సుమారుగా యావరేజ్ ఫేర్ని అది 12 రూపాయలు చేసేసింది. ఒకవేళ కనుక ఐటీ కారిడార్ నుంచి మీరు ఉప్పల్ నుంచి రావాలన్నా, మీరు కుక్కడపల్లి నుంచి రావాలన్నా మినిమం మీరు 60 రూపాయలు పే చేయాల్సిందే. సుమారుగా 50-45 రూపాయలటువంటి ఆ ఛార్జీని 60 రూపాయలకు పెంచేసింది, 70 రూపాయలకు పెంచేసింది. ప్రస్తుతం ఈ వార్త మెట్రో ప్రయాణికులకు కొంత ఆందోళన కలిగిస్తుంది. ఒక్కసారిగా వారి జేబులు మరోసారి చిల్లుపడే విధంగా, జేబులకి మరింతగా చిల్లుపడే విధంగా ఇటువంటి వార్తని మెట్రో సంస్థ చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా మెట్రో సంస్థ తీసుకునే నిర్ణయం, నష్టాల్లో ఉన్నాం కాబట్టి దాని నుంచి బయటపడేందుకే ఈ నిర్ణయం అంటూ కూడా మెట్రో సంస్థ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రయాణికులు మాత్రం కొంత ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే చాలా కిక్కిరిసిపోయే మెట్రో సేవలు ఎటు చూసినా కూడా ఒకే సమయంలో మనం చూస్తే కనుక ప్రైమ్ టైమ్స్ ఉన్నాయి. సుమారుగా 6 నుంచి 10 గంటల సమయం వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల సమయం వరకు కూడా చాలా కిక్కిరిసిపోయే అటువంటి విధంగా మెట్రోలు మొత్తం కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. చాలా పెద్ద మొత్తంలో మెట్రో సేవలు ప్రయాణికులు ఉపయోగిస్తున్నారు. చాలామంది సుదూర ప్రాంతాల్లో ఉంటున్నారు. మెట్రో ఎక్కడైనా కూడా అవైలబిలిటీగా ఉంది. ఐటీ కార్డర్కి చాలా ఈజీ యాక్సెస్లో ఉన్నాం కదని చెప్పి సుదూర ప్రాంతాల్లో ఉంచిన వారిని కూడా, అవసరమైతే వాళ్ళు ఇక్కడ ఉండాలనుకున్న వారందరూ కూడా కొంత దూరంగా వెళ్తే కనుక మేము కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉంటుంది, రెంట్స్ తక్కువగా పే చేయొచ్చు అనే ఆలోచనతో నాగోల్, ఎల్బీ నగర్, తర్వాత ఉప్పల్ ఈ ప్రాంతాల్లో వారందరూ కూడా ప్రస్తుతం వారి యొక్క జేబులకు చిల్లు పడే వార్త ఇది. సుమారుగా 20 రూపాయల మేర పెంచేశారు. అక్కడి నుంచి రావాలంటే ఇప్పటి వరకు మీరు కనుక 45 రూపాయలు పే చేస్తే కనుక ఇక పైన 70 రూపాయలు చెల్లించాలి. చూద్దాం, ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి. మెట్రో సేవలు వినియోగిస్తున్నటువంటి మీ తీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? అట్ ది సేమ్ టైం ఈ ఛార్జెస్ పెంచడం వల్ల మీకు ఎటువంటి విధంగా భారం అవ్వబోతోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.